దేవుని పరిశుద్ధ నామమున త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, గత వీడియోలో ప్రకటన గ్రంథం గురించి క్లుప్త పరిచయాన్ని, ప్రకటన గ్రంథం అంటే ఏమిటి, ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు, ఏ కాలంలో రాశారు, ఎటువంటి పరిస్థితుల్లో రాశారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం అనే విషయాల్ని మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. ఈ వీడియోలో ప్రకటన గ్రంథంలో ఉండే సంఘటనలు, ప్రకటన గ్రంథంలో ఉండే విషయాలు ఒకదాని వెంబడి ఒకటి ఎలా ఒక క్రమంలో జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం నుండి ప్రభువు రాకడ వరకు, రాకడ తర్వాత జరిగిన సంభవాల గురించి మీకు అర్థం అవ్వడానికి ఒక క్రమంలో, ఒక చిన్న స్టోరీ రూపంలో, వరుస క్రమంలో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. పిల్లరా, అందరూ కూడా ఈ వీడియోని తప్పక అనుసరించాలని, ఇందులో ఉండే విషయాలు మీ జీవితానికి ఆశీర్వాదకరం ఉంటాయని నమ్ముతూ ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. పిల్లరా, ఈరోజు ప్రకటన గ్రంథంలో ఉండే విషయంలో మొదటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనం అందరం కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. సువార్త అనేక రకాలుగా ప్రకటించబడతా ఉంది. సంఘం ద్వారా, సువార్థికుల ద్వారా, టీవీ ద్వారా, కరపత్రాల ద్వారా, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా సువార్త అనేది అనేక రకాలుగా, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు టెక్నాలజీ వల్ల చాలా స్పీడ్గా ప్రకటించబడతా ఉంది. ఈ సువార్త ఎందుకు ప్రకటించబడుతుందంటే దేవుని ఉద్దేశం. దేవుడు అక్కడ మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఈ సువార్త ప్రకటించబడడం అవసరం. ఈ సువార్త ఈ సర్వలోకానికి ప్రకటించబడిన తర్వాత ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 24వ అధ్యాయం 14 చూసినట్లయితే, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడను, అటు తర్వాత అంతం వచ్చును. ఎప్పుడైతే ఈ సువార్త ప్రకటన ముగించిపోద్దో, ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి మనుషుడికి ఈ యొక్క సువార్త రీచ్ అవుతుందో, అప్పుడు అంతం వచ్చునని మత్తయి సువార్త 24వ అధ్యాయం 14 తెలియజేస్తుంది. సువార్త ఎప్పుడైతే ప్రకటించబడుతుందో ఏమిటంటే కడబోర మ్రోగును, అంటే కడబోర మ్రోగును రెప్పపాటును మనం మార్పు పొందుదామని 1వ దశలోని పత్రిక 4వ అధ్యాయము 15-17 చూసినట్లయితే సంఘం ఎత్తబడతాయంట. ఈ సర్వ సృష్టికి ఈ సువార్త ప్రకటించబడినది ఏమవుతుందంటే ర్యాప్చర్ అంటారు ఇంగ్లీష్లో. సంఘం ఈ లోకంలో క్రైస్తవులుగా, సంఘ సమాజంగా ఉన్న మనం అందరం కూడా ఏమంటే లేపబడతాం. భూమి మీద ఉన్న సంఘము ఆకాశానికి కొనిపోబడుతుంది. దాన్ని ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటాం. అంటే ప్రభువు తనకు నచ్చిన వారిని, ఈ భూమి మీద తన మెచ్చిన వారిని, ఎవరైతే ప్రభువుని నమ్మి విశ్వాసంగా పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళందరినీ ప్రభు అంట కొనిపోబడతాడట, తీసుకెళ్ళిపోతాడట ఆయన. చూడండి, ఇది సంఘటన రెప్ప పాటును జరుగుతుందంట. ఎప్పుడైతే కడబోర, చివరి బోర మోగుతుందో వెంటనే సంఘం అంట వెళ్ళిపోతుంది. అంటే సంఘం కన్నా ముందు మనకన్నా క్రీస్తులో విశ్వాసంతో జీవించి, క్రీస్తు కొరకు వారి ప్రాణాలు నడిపించి సమాధి చేయబడిన వాళ్ళు, ముందు నిద్రించిన వాళ్ళు మనకంటే సమాధులు తెరవబడతాయి. వారు మనకంట ముందు లేస్తారు. వారితో పాటు ఈ దేహాలతో ఉన్న మనము కూడా మహిమ రూపం, ఒక్క క్షణములో మహిమా రూపమును ధరించుకొని మనము కూడా వారితో పాటు ఎక్కడికి, మధ్య ఆకాశాన్ని కొనుబోడతామని దేవుని లేఖనం సెలవిస్తుంది. పిల్లరా, 1వ తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 15-17 చూసినట్లయితే, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు ఉండిన మృతులైన వారు మొదట లేతురు, తర్వాత సజీవులమైన మనము కూడా వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలం కొనిపోబడదు. ముందు మనకన్నా నిద్రించిన వారు లేపబడతారు, తర్వాత వారితో పాటు మనం కూడా వెళ్తామట. ఎక్కడికి? యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు కడబోరం మోగినప్పుడు. ఆయన ఎదుర్కోవడానికి మనం కూడా వెళ్తాం. 1వ కొరింథీ పత్రిక 15 అధ్యాయము 51-53 చదివినట్లయితే, మనమందరం ఒక నిమిషంలో, ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదాము. అప్పుడు మృతులు అక్షయంగా లేపబడదురు, మనం మార్పు పొందుదాము. చూడండి, అంటే ఒక్క క్షణంలో మనందరం, ఇప్పుడు ఈ దేహాలతో మనకి మహిమ దేహం, యేసుక్రీస్తు ఎలాగైతే పునరుద్ధరణప్పుడు ఈ దేహాన్ని స్వతంత్రించుకున్నారో అటువంటి రూపం మనకు రాబోతా ఉంది. అప్పుడు మనము ఈ భూమి మీద నుండి మనకన్నా నిద్రించిన వాళ్ళు మనం మధ్యాకాశాన్ని కొనిపోబడతాం. ఇది జరగబోతుంది పిల్లరా. ఎప్పుడైతే సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడడం ముగిస్తుందో అప్పుడు ఈ యొక్క సంఘం ఎత్తబడడం జరుగుతూ ఉంది పిల్లరా. అయితే దీనిపైన డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. కొద్దిమంది ఏమంటారంటే, దీన్ని ఎక్కువ మంది నమ్ముతారు, అంటే ఈ శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడతా ఉందని. కొద్దిమంది ఏమంటారంటే, ఈ 7 ఏళ్ల శ్రమ కాలంలో
3.5 సంవత్సరాల తర్వాత సంఘం ఎత్తబడుతుందని కొద్దిమంది అభిప్రాయం. కొద్దిమంది ఏమంటారంటే ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉంటుంది, 7 ఏళ్ల శ్రమలు అయిన తర్వాత అప్పుడు సంఘం ఎత్తబడుతుందని కొద్దిమంది అభిప్రాయం. ఏది ఏమైనా కడబోర మ్రోగడం తథ్యం, సంఘం ఎత్తబడడం తథ్యం. ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాలి పిల్లరా. సంఘము ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద జరిగే పరిస్థితులు ఏంటి పిల్లరా? శ్రమల కాలం, దాన్ని ఇంగ్లీష్లో ట్రిబ్యులేషన్స్ అంటారు. శ్రమలు అనేవి ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో ఈ భూమి మీద శ్రమలు అనేవి ప్రారంభమవుతుంది. ఎంతకాలం శ్రమలు అంటే 7 ఏళ్ళు, 7 years శ్రమలు ఉంటాయంట. సంఘం ఎత్తబడి మధ్యాకాశానికి వెళ్ళిపోతే ఆ ఎత్తబడిన సంఘానికి ప్రభువుతో మనం కలుసుకున్న తర్వాత, మన ప్రియులు మనం చూసిన తర్వాత అక్కడ 7 ఏళ్ళు మనకి విందంట. ఆ యొక్క మధ్యాకాశంలో సంఘానికి క్రీస్తుతో కూడా విందైతే ఈ భూమి మీద విడవబడిన మనుషులు ఎవరైతే యేసుక్రీస్తుని తృణీకరించారో, ఎవరైతే క్రీస్తును నమ్మి కూడా సరైన ఆత్మీయ జీవితం కలిగి ఉండలేకపోయారో వాళ్ళందరూ ఈ భూమి మీద శ్రమలు పడాలి. ఎంతకాలం అంటే 7 ఏళ్ళు శ్రమలు. ఈ 7 ఏళ్ల శ్రమల కాలం మనకి చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఉండే ఈ అధ్యాయాలన్నీ కూడా 6 to 18 chapters ఈ యొక్క శ్రమల కాలాన్ని సూచిస్తూ ఉన్నాయి పిల్లలు. ఈ యొక్క శ్రమల కాలం 7 ఏళ్ల శ్రమల కాలాన్ని 2 భాగాలుగా మనం విభజించవచ్చు. ఒకటి 3.5 సంవత్సరాలు మొదటి కాలము, మిగిలిన 3.5 సంవత్సరాలు రెండవ భాగం. అంటే మొదటి 3.5 సంవత్సరాలు ఏమంటామంటే శ్రమల కాలం అంటాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7, 11, 12, 13, 14 అధ్యాయాలు మీరు ధ్యానం చేసినట్లయితే ఈ యొక్క అధ్యాయాల్లో మొదటి 3 కాలంలో ఏం జరుగుతుందంటే ప్రపంచంలో నుంచి, జనములో నుంచి, అంటే ఈ ప్రపంచంలో ఉండే ఈ యొక్క ప్రభుత్వాల్లో నుంచి ఒక నాయకుడు రాబోతా ఉన్నాడు. అంటే 1 world గవర్నమెంట్ అంటాం. ఒకటే ప్రపంచము, ఒకటే రూపాయి, అంటే అప్పుడు ఒకటే కరెన్సీ ఉంటుంది, ఒకటే మతం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది పిల్లరా. ప్రపంచం ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ఒక్కడే కాదు మార్గము పరలోకానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి, అందరు దేవుళ్ళు మార్గమే, అన్ని మతాలు మార్గమే అని ఒక అభిప్రాయానికి, అంటే అన్ని మతాలు ఒకటే అనే అభిప్రాయానికి వస్తారన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. వీళ్ళ నుంచి వాడి పేరే అంత్యక్రీస్తు, ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అంటారు. వీడికి అబద్ధ ప్రవక్త, ఇంగ్లీష్లో ఫాల్స్ ప్రాఫిట్ అంటారు. అంటే వీడు ప్రవక్త అంటే అర్థం ఏంటంటే దేవునికి మనుషులకి మధ్య సంధానకర్తగా ఉండేవాడు, దేవుని యొక్క సమాచారాన్ని మనుషులకు ఇచ్చేవాడు. కానీ ఈ వ్యక్తి దేవునికి మనుషులకి మధ్య ఉన్నాడు. ఈ అంత్యక్రీస్తుకి మనుషులకి మధ్య ఉండి మనుషుల్ని మంచి భక్తి రూపంలో మోసం చేస్తూ ఈ యొక్క అంత్యక్రీస్తు అనేవాడిని ఆరాధించడానికి మనుషులను ప్రేరేపిస్తాడు. అంటే అంత్యక్రీస్తు అనేవాడు తన యొక్క ప్రతిమను తనే దేవుడిగా ఫస్ట్ మంచి సౌమ్యుడిగా వస్తాడు, శాంతి దూతగా వస్తాడు, క్రీస్తులా కనిపిస్తాడు. కానీ తర్వాత వాడి యొక్క అసలు రూపాన్ని విప్పుతాడనమాట. అప్పుడు కొంతమంది అర్థం చేసుకుంటారు, మిగిలిన వారు వీడి యొక్క ఉచ్చులో పడతారు పిల్లరా. ఈ అబద్ధ క్రీస్తు అనేవాడు ఈ అంత్యక్రీస్తు వైపుకి జనాల్ని మళ్లించి వాడి యొక్క భ్రమలో పడి వాడిని ఆరాధించేటట్లు చేస్తారు. ఎవరైతే ఆరాధించరో పిల్లరా, శ్రమల కాలంలో ఏమవుతారంటే క్రైస్తువులు చాలా మంది మిగిలిపోతారు. ఎవరైతే క్రీస్తుని సరిగ్గా వెంబడించారో వాళ్ళందరూ మిగిలిపోతారు భూమి మీద. వారందరికీ భయంకరమైన శ్రమలు పెడతాడు. వాడి ప్రతిమకి నమస్కరించకపోతే చంపడానికి వెంటాడుతాడు. టెక్నాలజీ ప్రకారం ఏ టెక్నాలజీ ద్వారా ఎక్కడున్నా పట్టుకుంటాడు. మాకు యేసుక్రీస్తే కావాలని ఆ శ్రమల కాలం ఎవరైతే అంటారో వాళ్ళందరూ కూడా చంపబడతారు. అయితే ఆనందకర విషయం ఏంటంటే వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. మిగిలిన 3.5 సంవత్సరాలని ఇంగ్లీష్లో గ్రేట్ ట్రిబ్యులేషన్ అంటారు, మహాశ్రమల కాలం. మహాశ్రమల కాలం అంటే ఇక్కడ దేవుని ఉగ్రత. ముందు 3.5 అబద్ధపు క్రీస్తు అంత్యక్రీస్తు కాలంలో వాళ్ళు వేధిస్తారు ఎవరిని? క్రైస్తువులైన వారిని. ఈ యొక్క మిగిలిన 3 సంవత్సరాలు దేవుడు ఉగ్రత, అంటే ఈ భూమి మీద పుట్టింది మొదలుకొని మనుషులందరూ ఎంతో పాపం చేశారు కదండి, దేవుని వ్యతిరేకిస్తూ తిడతా ఉన్నారు. అనుకుంటే ఏంటి ప్రభా, వీళ్ళకి మరణం రాదా, వీళ్ళకి శ్రమలు రావు, వీళ్ళకి కష్టం రాదని, అంతా కూడా దేవుడు అప్పటి నుంచి అణుచుకుని ఉన్న కోపాన్ని ఉగ్రత ద్వారా చూపిస్తాడనమాట. ఈ యొక్క మహాశ్రమల కాలం సంబంధించి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 9, 10, 15, 16, 17, 18 ఈ యొక్క అధ్యాయంలో మనము మహాశ్రమల అంటే దేవుని ఉగ్రత ఎలా భూమి మీదకి వస్తున్న విషయాన్ని చూడవచ్చు. 7వ ముద్రను విప్పిన తర్వాత 7 దూతలు రావడము, 7 ఉగ్రత పాత్రలు, ఆ పాత్రలో యొక్క ఉగ్రత దేవుని కోపాన్ని వాళ్ళు కృమ్మరించడం, భూమి మీద భయంకరమైన తెగులు, భయంకరమైన హింస జరగడం మనం చూస్తూ ఉంటాయి గ్రంథాల్లో. నేను మొత్తం వివరించలేదు, సమయం మనకు లేదు కాబట్టి. 7 బూరలు ఊదుతారు,
ఈ 7 బూరల్లో 6వ బూర మనము 8, 9 వచనాలు ఉంటాయి. అంటే 1 నుండి 6 బూరలు కూడా చాప్టర్ 8 and 9 8, 9 అధ్యాయాలు మనం చూడొచ్చు. 7వ బూర 11వ అధ్యాయం 15 వచనంలో ఉంటుంది. కాబట్టి 7 బూరలు అంటే 7 వార్నింగ్స్, హెచ్చరికలు. బూరలు అనేవి హెచ్చరికలకు, ఈ యొక్క పాత్రలు అనేవి అంటే దేవుని కోపానికి, ఉగ్రతలు అనేవి దేవుని కోపాన్ని తెలియజేస్తా ఉన్నాయి పిల్లరా. కాబట్టి పిల్లరా, ఆ యొక్క 7 ఏండ్ల శ్రమలని బహు భయంకరమైన, భూమి మీద ఎవరైతే సంఘం విడవబడతారో, ఎవరైతే ఎత్తబడకుండా వాళ్ళందరికీ భయంకరమైన హింస జరగబోతా ఉంది, భయంకరమైన శ్రమలు రాబోతా ఉన్నాయి. కాబట్టి పిల్లరా, మనకు సమయం ఉంది. మనం ఆ గుంపులో ఉండకుండా భక్తి కలిగిన వారిగా ఉంటే నిజంగా మనం రాకడలో ఎత్తబడతాము, దేవుని యొక్క ఆ రాజ్యాన్ని కొనుక్కోబడతాము, దేవునితో సమాధానం కలిగి ఉంటాం. లేకపోతే ఇక్కడ అంత్యక్రీస్తు ద్వారా దేవుని ఉగ్రతకు మనం పాత్రలు అవుతాం. ఆ రోజు దగ్గరలో ఉందని పిల్లరా మనకి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. 3వ విషయం, 1 సువార్త ప్రకటించబడాలి, 2 సంఘం ఎత్తబడాలి, 3 ఏంటంటే ఈ భూమి మీద 7 ఏండ్ల శ్రమలు. 4వ జరిగే సంఘటన ఏంటంటే ప్రభు యొక్క 2వ రాకడ. ఈస్ సెకండ్ కమింగ్ అంటాం కదా, యేసు త్వరగా రాబోతున్నా అంటాం కదా, అది ఈ సంఘటన. మొదట రాకడ ఎక్కడైందంటే దేవుడు పరలోకము నుండి మధ్యాకాశానికి వస్తాడు, అప్పుడు మనం అతను చేరుకుంటాం. అది ర్యాప్చర్, ఎత్తబడడం అంటామట. 2వది ఎక్కడికి వస్తాడంటే ఆయన సెకండ్ కమింగ్. ఈ మధ్యాకాశంలో ఉన్నాం కదండి, ప్రభువు ఆయనతో పాటు సంఘం ఉంది, ఆయన దూతలు ఉన్నారు. ఈ యొక్క సమూహంతో దేవుడు అసలు మధ్యాకాశం నుండి భూమి మీదకి ఇలాగ వస్తాడంట. మత్తయి సువార్త 24:30 ఉంటుంది. ఆయన మహా ఆర్భాటంతో దూతలతో వచ్చినప్పుడు ఈ జనులందరూ చూస్తారంట, రొమ్ము కొట్టుకుంటారట, అయ్యో మేము ఇతన్నే ప్రకటించారా, ఇంతకాలం ఇతర కొరకే ఈ సేవకులు, ఈ యొక్క సువార్థికులు వీళ్ళందరూ కరపాత్రాలు ఇచ్చి ఈ యొక్క ప్రభు నమ్ముకొని చెప్పారని ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ గుండెలు బాదుకుని ఎదురుస్తారు, మేము నమ్ముకోలేకపోయామని. ఆ రావడం, పరిశుద్ధులతో రావడం మత్తయి సువార్త 24:30లోను, అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 11వ వచనంలోను, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11 నుంచి 16 వచనాల్లో మనము ఎలా ఆయన 2వ రాకడలో మధ్యాకాశం నుండి తన సైన్యముతో, ఆ సంఘంతో భూమి మీదకి రాబోతున్నాడో స్పష్టంగా మనం చూడవచ్చు. వచ్చి ఆయన ఏం చేస్తాడంటే మొదటగా ఈ యొక్క అంత్యక్రీస్తు సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. వాడు ఈ భూమి మీద అందరు రాజుల్ని పోగు చేస్తాడు యుద్ధానికి. ఎక్కడికంటే యేసుక్రీస్తు వారు హర్మగిద్దోన్ అనే ఒక పర్వతం ఉందండి, అది నార్త్ ఇజ్రాయెల్లో ఉంటుంది. అంటే ఇజ్రాయెల్కి ఉత్తర భాగాన్ని ఉంటుంది అనమాట. అది హెబ్రీ భాష నుండి పుట్టింది. హర్మగిద్దోన్ అనేది మెగిద్దోన్ అనేది ఒక పర్వతం. పిల్లరా, ఆ పర్వతం మీదకి దాన్ని అంటే యుద్ధ భూమిలాగా, అక్కడికి ఈ యొక్క ఎవరు అంత్యక్రీస్తు, ఈ అబద్ధ ప్రవక్త, వీడిని సపోర్ట్ చేసిన భూరాజులు అందరూ కూడా గ్యాదర్ అవుతారు దేవునితో యుద్ధం చేయడానికి. అప్పుడు సాతాను కూడా వస్తాడు. సాతాను, వాడి సైన్యము అందరూ కలిపి దేవుడు ఒకవైపు, వీళ్ళందరూ ఒకటివైపు అన్నమాట. ఇలా దేవుడిని ఎవరైనా జయించగలరా? ఆయన మీద ఎవరైనా విజయం ఉంటుందా? దేవుడు వీళ్ళందరినీ చంపేస్తారనమాట ఆ యుద్ధంలో. హర్మగిద్దోన్ యుద్ధంలో మొత్తం నాశనం అయిపోతారు. భయంకరమైన వధ జరుగుతుంది పిల్లరా. బైబిల్ ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఆ వధ జరిగినప్పుడు దేవుడు వీళ్ళందరినీ వధించినప్పుడు ఆ యొక్క రక్తం అన్నమాట ఏరులై పారుతుంటే, కండి గుర్రములు చూడండి ఎంత 6 feet ఉంటాయి కదా, అంత ఎత్తులో ఈ రక్తం ప్రవహిస్తుంట. సుమారు ఇంచుమించు 320 kilometers దూరం అంతా ఈ రక్తం అంటే ఎంత మంది చనిపోతారు. ఈ భూరాజులు, ఈ యొక్క అధికారులు, గొప్ప గొప్ప అన్నది కూడా ఆ యుద్ధంలో చాలా మంది మరణిస్తారు. అప్పుడు ఆకాశ పక్షులు అంటాడట, ఇగో మీకు ఆహారం ఉందని. అంటే అన్ని సవాళ్ళు ఉంటాయన్నమాట. అటువంటి భయంకరమైన యుద్ధం జరగబోతా ఉంది. అదే చివరి యుద్ధం పిల్లరా. ఆ యొక్క యుద్ధంలో యేసుక్రీస్తుతో ఈ యొక్క సాతాను, వాడి సైన్యము, అబద్ధ క్రీస్తు అందరూ ఓడిపోబోతున్నారు. ఓడిపోయిన తర్వాత ప్రభు ఏం చేస్తారంటే ఈ సాతానుని అగాధంలో పడివేస్తాడు. ఎంతకాలం అంటే 1000 సంవత్సరములు అగాధంలో వాడిని పడివేస్తాడంట. ఈ అబద్ధ క్రీస్తు ఎవరైతే ఈ అంత్యక్రీస్తు ఉన్నారో వీళ్ళిద్దరూ ఏంటంటే ఈ ప్రజలు మోసం చేశారు కదా, కాబట్టి వీళ్ళని ప్రాణంతోనే దేవుడు అగ్నిగుండంలో, నరకంలో పడవేస్తారన్నట్టుగా మనం చూడొచ్చు. ఈ సాతానుని అగాధంలో పడవేయటం మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో చూడొచ్చు. అలాగే అబద్ధ క్రీస్తుని, అంత్యక్రీస్తుని ఎక్కడ ప్రాణంతో పడివేస్తారనేది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడొచ్చు. చివరికి ఈ యొక్క 2 సమూహాలు, సాతాను సమూహము, ఈ యాంటీక్రైస్ట్, వీళ్ళిద్దరూ కూడా మొత్తానికి బంధించబడతారు. ఇలా ఇది 4వ సంఘటన. 5వ సంఘటన అంటే 1000 ఏండ్ల పాలన. దీన్ని ఇంగ్లీష్లో మిలీనియం అంటారు.
మనం అంటాం కదా, తండ్రి నీ రాజ్యం వచ్చునుగా కానీ పరలోక ప్రార్థన చేస్తాం. అదే ఈ రాజ్యం అండి. వచ్చినప్పుడు ఈ సంఘాన్ని భూమి మీద తీసుకొస్తాడు, ఆయన రాజ్యాన్ని ఇక్కడ స్థాపిస్తాడు. దీన్నే మనము దానియేలు గ్రంథంలో చూడొచ్చు. ఏమండి, మొదటి రాజ్యం బబులోన్ రాజ్యము, తర్వాత మెడో పర్షియన్ రాజ్యము, తర్వాత గ్రీక్ రాజ్యము, తర్వాత రోమా రాజ్యం. ఈ అన్ని రాజ్యాలు పోయిన తర్వాత ఒక చేతి సహాయంలో ఒక రాయి వచ్చి ఆ యొక్క ప్రతిమను కొట్టినప్పుడు అన్ని రాజ్యాలు పోతాయి. అప్పుడు క్రీస్తు రాజ్యం విస్తరించబడుతుంది. ఆ రాజ్యమే ఇక్కడ. క్రీస్తు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. 1000 ఏండ్ల పాలన భూమి మీద జరగబోతుంది పిల్లరా. ఆయన నమ్మిన వారందరూ కూడా ఆ పాలనలో ఉంటారు. ఎలా ఉంటారంటే సార్, అధికారులుగా, అధిపతులుగా, యాజకులుగా ఉంటామట. ఆ రోజు మనమే పరిపాలిస్తామండి. మీరు నా చదువులు అనుకుంటారా పిల్లరా? ఆ రోజున ఒక ఆఫీసర్గా ఉంటావు. దేవుడిని అపాయింట్ చేస్తాడు. నువ్వు ఈ ప్రజలు నిలుతావు. పిల్లరా, ఈ యొక్క 2వ రాకడలో వచ్చినప్పుడు భూమి మీద చాలామంది చనిపోతారు, కొద్దిమంది మిగులుతారు. వాళ్ళందరినీ మనం ఏలుతాం పిల్లరా. ఈరోజు మనం ఏలుతాం. మనల్ని అధికారులుగా, అధిపతులుగా దేవుడు ఉంచబోతున్నాడు ఆ 1000 ఏండ్ల పాలనలో పిల్లరా. పిల్లరా, ఆ తర్వాత ఏం జరుగుతుందంటే 1000 ఏండ్ల పాలన తర్వాత 1000 ఏండ్లు సాతాను బంధించబడతాడు అగాధంలో. ఆ 1000 ఏండ్లు అయిన తర్వాత సాతాను చెర నుండి దేవుడు కొద్ది కాలం, అంటే సుమారు 3.5 years, 42 నెలలు మళ్ళా వాడికి విడుదల ఇస్తారట. ఎందుకు దేవుడు ఇలా చేస్తా ఉన్నాడు మనకు అర్థం. అదేంటి, దేవుడు సాతానికి పర్మిషన్ ఇవ్వడం అంటే, ఈ 1000 ఏండ్ల కాలంలో చాలా మంది పుడతారు కదండి. వాళ్ళకి ఈ పాత గతం ఏం తెలియదు, ఈ యొక్క యాంటీ క్రైస్ట్ వీళ్ళకేం తెలియదు కదా. వాళ్ళకి ఆ యొక్క దేవుని రాజ్యంలో ఆ 1000 ఏండ్ల పాలనలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయాల్లో దేవుడే పరిపాలిస్తాడంట. చూడండి, దేవుడే మనకి రాజు అయితే ప్రభు అయితే ఎలా ఉంటుంది? కష్టం ఉండదు, కన్నీళ్ళు ఉండవు, ఆకలి ఉండవు, తప్పకుండా కదా. అలాంటి సంతోషము దొంగ ఉండడు, పోలీసు ఉండడు. ఎందుకంటే ఆయన రాజ్యంలో అన్యాయం ఉండదు. అంత నీతి రాజ్యంలో ఏమండి మనం జీవించబోతా ఉన్నాం. అయితే ఆ 1000 ఏండ్లలో చాలా మంది భూమి మీద మనుషులు పుడతారు. వాళ్ళకి పిల్లలు కలుగుతారన్నమాట. 1000 సంవత్సరాలు అంటే ఎన్ని జనరేషన్స్ వస్తాయండి? వీళ్ళకి పాపం అంటే ఏంటి తెలియదు, శాపం అంటే ఏంటి తెలియదు, మంచి చెడులకి భేదం తెలియదు. లైక్ ఏదైనా తోటలో ఉండే ఆదాము అవ్వలాంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఏం తెలియాలి? మంచి చెడులు తెలియజేయాలి. కాబట్టి ఎప్పుడు దేవుడు మంచి చెడులు మనుషులకు పరీక్షిద్దామన్నా సాతాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటాడు. మరలా అగాధంలో ఉండే సాతాన్ని మళ్ళా విడిపించి 1000 ఏండ్ల తర్వాత ఒక 3.5 ఏళ్ళ పాటు అవకాశం ఇస్తారనమాట. అప్పుడు మరలా వాడు ఈ 1000 ఏండ్ల రాజ్యంలో ఉండే మనుషుల్ని మోసం పరిచి వాళ్ళని ఒక జనంగా తయారు చేస్తాడు. వాళ్ళ పేరే గోగు మాగోగు. గోగు మాగోగు అనే ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 7-10 వచనాలు చూస్తున్నట్లయితే మీరు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. గోగు మాగోడు వాడు ఆ 1000 ఏండ్ల తర్వాత వచ్చి 3.5 సంవత్సరాలు ఈ యొక్క జనులందరినీ మోసం చేసి మళ్ళా దేవుని మనకు యుద్ధం. చూడండి, హర్మగిద్దోని యుద్ధం మొదటిదైతే, చివరిది ఈ గోగు మాగోగు యుద్ధం. వీడు ఈ భూమి యొక్క నలుదిశల నుండి దేవునికి వ్యతిరేకంగా ఆ యొక్క మనుషుల్ని పోగొట్టేసి మరలా దేవునితో సెకండ్ టైం యుద్ధంకి వెళ్తాడు. దేవునితో గెలగలరా? ఎన్నిసార్లు యుద్ధంకి వెళ్ళినా ఎవరూ గెలవలేరు. కాబట్టి మరలా ఈ యుద్ధంలో ఓడిపోతారు. ఈ గోగు మాగోగు సైన్యం, ఈ సాతాను సైన్యం ఓడిపోయినప్పుడు దేవుడు మరలా సాతాన్ని ఎక్కడైతే అబద్ధపు క్రీస్తు ఎవరండి ఆ అబద్ధ ప్రవక్తను అగ్నిగుండంలో నరకంలో పడవేస్తాడు. ఇది భవిష్యత్తులో జరగబోయేది. ఆ తర్వాత మరలా పునరుద్ధరణ ఉంటుంది. అది 2వ పునరుద్ధరణ. మన సంఘం ఎత్తబడడం అనేది మొదటి పునరుద్ధరణ పిల్లరా. అందుకే మనకైతే ఇంకా తర్వాత తీర్పు ఉండదు. కానీ 2వ పునరుద్ధరణ ఎవరికంటే ఈ 1000 ఏండ్ల కాలంలో పుడతారు కదా, వాళ్ళందరూ కూడా మరలా లేపబడతారు చనిపోయిన తర్వాత. అలాగే ఈ భూమి ఇప్పుడు నుంచి రాకడలో ఎవరైతే పడతారు? దేవుడు ఉన్న వాళ్ళు లేపబడతారు. మరి ఎప్పుడో పాపం చేసి అన్యత్వంలో ఉండి విగ్రహాలు చేసిన వాళ్ళు లేపబడరు. వాళ్ళందరూ కూడా తర్వాత లేపబడతారు. ఇప్పుడు ఆ 1000 ఏండ్ల పాలన అయిన తర్వాత. దాన్నే 2వ పునరుద్ధారం అంటారు. ఇక్కడ 2 రకాలైన మనుషులు లేపబడతారు పిల్లరా. ఒకలేమో జీవ పునరుద్ధారం కొరకు లేపబడతారు. మనం చూసినట్లయితే యోహాను పత్రిక, యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది మనకి. ఇంకొకలేమో తీర్పు పునరుద్ధానం కొరకు, అంటే జీవ పునరుద్ధానం నిత్య జీవం కొరకు, పరలోకం కొరకు ఆ 1000 ఏండ్ల తర్వాత లేపబడతారు. వాళ్ళ గ్రూప్ వాళ్ళు పరలోకం కొరకు, నిత్య జీవం కొరకు. ఇంకోరు తీర్పు పునరుద్ధానం కొరకు. ఎవరైతే ఇప్పుడు లేపబడకుండా మిగిలిపోయి సమాధుల్లో ఉండిపోయారో, పాతాళంలో ఉండిపోయారో, వాళ్ళందరూ ఆ 1000 ఏండ్ల కాలంలో ఆ యొక్క సాతానుతో మరలా చేరి దేవుని మీదకి తిరగబడిన ప్రజలు, పాపంలో జీవించిన వాళ్ళందరూ కూడా వీళ్ళు లేపబడతారు. దాన్ని తీర్పు పునరుద్ధారం అంటారు. ఇద్దరు లేపబడతారు. ఇప్పుడైతే ఒకరు లేపబడతారు, అప్పుడు ఇద్దరు లేపబడతారు. ఒకలేమో నిత్య జీవం కొరకు, పరలోకం కొరకు, ఇంకోరు నిత్య నరకం, పాతాళం, అదే
అగ్నిగుండం కొరకు. పిల్లరా, ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 5-6లో ఉంటుంది, మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులు. మనకు మంచి ఆపర్చునిటీ ఉంది. నిజంగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు మనం చక్కగా దేవునిలో జీవిస్తే మనం ఫస్ట్ టైమే మనకి ఏమొచ్చిందండి, జాబ్ వచ్చినట్టు. ఇంకా తర్వాత మనకి ఏం చూడవసరం లేదు వెనక్కి. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భవిష్యత్తులో భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన వ్యతిరేకమైన పరిస్థితులు, భయంకరమైన శ్రమలు కలగబోతా ఉన్నాయి. క్రీస్తునందు ఉన్నవారు మనం ధన్యులు. ఇలా ఇది కథ కాదు, ఇదేమీ కల్పితం కాదు, ఇది జరగబోతున్న విషయాల గురించి తెలియజేసే పుస్తకం పిల్లరా. కాబట్టి ఇది నిజం. భూమి ఆకాశంలోనే గతించిపోగానే నా మాటలు గతించమనే దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఈ రాకడలో ఎత్తబడాలి. ఇప్పుడు జరుగుతున్న సంభవాలు చూసినట్లయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు చాలా దగ్గరగా ఉంది. ఆ దినం మాకు తెలియదు, అది రేపే అవ్వచ్చు, ఒక నెల పోయే కావచ్చు, సంవత్సరం పోయే కావచ్చు, కానీ ప్రభు రావడం ఖాయం, సంఘం ఎత్తబడడం ఖాయం. ఎవరైతే ప్రభునందు సరిగ్గా జీవించారో వాళ్ళు ఉండిపోవడం, ఆ శ్రమలు రావడం ఖాయం. కాబట్టి పిల్లరా, మనం జాగ్రత్త కలిగి మనం తెలుసుకున్న విషయాల్ని మన చుట్టూ ఉన్న వారికి, క్రైస్తవ సమాజానికి తెలియజెప్పి వారందరినీ కూడా దేవుని రాకడ కూడా సిద్ధపరచకపోతే దేవునికో మనం రాబో దినమందు మనల్ని దేవుడు అడుగుతాడు. దేవుడికి మనం ఆన్సరబుల్ అవుతాం. కాబట్టి అలా కాకుండా బుద్ధి కలిగిన కన్యకల వలె మళ్ళీ మనం సిద్ధపరచుకుంటూ దేవుళ్ళు ఎదగాలని మళ్ళందరినీ వేడుకుంటూ, దేవుడు మీ అందరి హృదయాలు మాటలు దీవించును గాక. ఇలా తదుపరి వీడియోస్ కోసం మీరు ఈ యొక్క ఛానల్ని ఫాలో అవ్వాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.